సెకండ్ టిప్ వచ్చేసి ఒక ఖాళీ టూత్ పేస్ట్ ఈ విధంగా పై పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. పైన ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఏమైనా పేస్ట్ ఉంటే వాటర్ క్లీన్ చేసుకుంటే పోతుంది. వెంటనే ఫోల్డ్ చేసుకోవాలి. జస్ట్ ఇలా మనకి కట్ చేసుకోవడానికి చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. పై లేయర్ అయితే కట్ చేసుకోవాలండి, బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ పార్ట్ అయితే నీట్ గా అయితే ఫ్రంట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకునేలాగా మనం ఇలా డైరెక్ట్ గానే యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా క్లాత్ కానీ స్టిక్ చేసుకోవచ్చు అండి, గమ్ పట్టి. సో లేదు అంటే నేను ఇలా స్టిక్ చేసుకున్నాను చూడండి, చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుంది. ఫ్రంట్ ఉంది కాబట్టి మనం ఇందులో ఏం పెట్టుకున్నా చూడడానికి నీట్ గా ఉంటుంది. ఇక్కడ డబల్ టైప్ ఉంటుంది కదా, కొంచెం తీసుకుని ఈ విధంగా స్టిక్ చేసుకుంటాను. ఇలా మనము అతికించుకోవడానికి కూడా బాగుంటుంది. ఒక మినీ పౌచ్ అయితే రెడీ అయిపోయింది చూడండి. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటే అన్ని రకాలుగా మనకి యూస్ఫుల్ అవుతుంది. లేదు కిచెన్ స్కిన్ కూడా ఈ మినీ పౌచ్ లో మనము వెళ్తాం కదండి, హ్యాండ్ బ్యాగ్ లో డైరెక్ట్ పెట్టేసిన టయానికి ఈ పౌచ్ లో కనుక మనం పెట్టుకున్నామంటే తీసుకుని యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మన దగ్గర ఇలాంటి సెన్సిటివ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, జర్నీస్ చేసినప్పుడు పట్టుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది పోతాయా అని భయపడుతూ ఉంటాము. అన్నప్పుడు ఇలాంటి మినీ పౌచ్ లో పెట్టేసుకున్నామంటే ఎటువంటి డ్యామేజ్ అయితే అవన్నీ పాడకుండా ఉంటాయి. పాకెట్ లైనా పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు, చేసినప్పుడు పట్టుకెళ్ళవచ్చు. ఇది ఈ విధంగా మనకి యూస్ టూత్ పేస్ట్ ట్యూబ్స్ ని ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చింది